2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జగదీష్ గారు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా నిరుద్యోగులు ఎక్కువగా అయిపోతూ ఉన్నారు. మంచిగా బీటెక్ కావచ్చు, డిగ్రీలు చేసిన వాళ్ళు కావచ్చు, ఇలా చదువుకొని ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో ఏదో ఒక వ్యాపారం చేయాలి అన్న ఆలోచనతోటి వాళ్ళకున్న టెక్నాలజీ పరంగా ఉన్న నాలెడ్జ్ తోటి ఒక టెక్నాలజీ రిలేటెడ్ గా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకొందరు అలా చదువుకొని ఖాళీగా ఉండి జాబ్ గురించి సెర్చ్ చేసి ఎలాంటి ఆపర్చునిటీ రాకుండా నేను ఏమైనా చేస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరికి ఉద్దేశించి ఒక వ్యాపారాన్ని ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటారు సార్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా? సో ఇప్పుడు చాలా ఎప్పటి నుంచో నాకున్న థాట్ అంటే జనరల్గా ఏ వ్యాపార ఐడియా అయినా కూడాను మనకి ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే ఏదన్నా అరే ఈ సర్వీస్ని ఎవరన్నా ఇస్తే బాగుంటుంది అన్న థాట్ నుంచే పడుతుంది. ఇవాళ పెద్ద పెద్ద ఆవిష్కరణలు అన్నీ కూడా ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిషన్ ఆయన బల్బు కనుక్కున్న దగ్గర నుంచి ఏ ఆవిష్కరణ అయినా సరే, ఇప్పుడు ఓలా కనిపెట్టిన ఓలా తయారు చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరికైనా సరే ఏంటంటే వాళ్ళకు ఒక సర్వీస్ అందకపోతే ఏం బాగుంటుంది. అలా నేను ఎన్నో ఏళ్ళుగా లాస్ట్ ఒక 10-15 ఇయర్స్గా నేను అనుకుంటున్న ఒక ఐడియా ఇలా ఉంటే బాగుంటుంది, నాకు ఈ అందుబాటులో ఉంటే బాగుంటుంది అన్న ఐడియా. సో ఈ ఐడియాలో ఏంటంటే ఎడ్యుకేటెడ్ మహిళలు, తర్వాత మీరు చెప్పినట్టు యువకులు కూడా, యువకులు, గృహిణులు ఎవరైనా కూడాను చిన్న కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద కొంచెం అవగాహన ఉండి ఉన్నవాళ్ళు వీళ్ళు చాలా అతి తక్కువ పెట్టుబడితో అది ఇంట్లోనే స్టార్ట్ చేసుకుంటే అసలు పెట్టుబడి ఒక 10-20,000 లోపలే ఉండొచ్చు. కొంచెం బయట ఏదైనా చేసుకుంటే షాప్కో దానికో ఒక ల్యాప్టాప్ పెట్టుకుని. సో వీళ్ళేంటంటే వాళ్ళ ప్రతి కుటుంబంలో ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, తర్వాత రకరకాల గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, చిన్న గ్యాడ్జెట్స్ ఉంటాయి. వీటికి చిన్న సమస్య ఎప్పుడన్నా వస్తే అవి యాక్చువల్లీ చాలా చిన్న, ఒక్కోసారి ఏంటంటే చాలా మైనర్. ఆ ఫోన్ తీసుకెళ్ళి మనం ఎక్కడన్నా రిపేర్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ కంపెనీ ఒక దగ్గర ఉండదు, ఉన్న సర్వీసెస్ ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. తర్వాత సమస్య చిన్నదే కానీ వాళ్ళు మిస్గైడెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, తర్వాత దాని సమస్యని పెద్ద చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే గనక మన కాలనీలో, మన ప్లేస్లో మనకు తెలిసిన అమ్మాయో అబ్బాయో ఒక టెక్నాలజీ మీద కనుక ఇస్తూ ఉంటే, సపోజ్ ఫోన్ చాలా వీడియోస్ ఫొటోస్ ఎక్కువైపోయి బ్లాక్ అయిపోయింది, దాని క్లీనింగ్కి ఒక యాప్ ఉంటుంది. తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఒక హార్డ్ డిస్క్ ఏదైనా తయారు చేసుకుని దానిలో పెట్టడం, లేదంటే గూగుల్ డ్రైవ్లో పెట్టడం, తర్వాత క్లౌడ్ స్పేస్లో పెట్టడం, ఇవి ఒక బేసిక్ ఇలాంటివి ఉంటాయి కదా. ఈ సర్వీసు మన ఇళ్లలో పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకంత టైం ఉండదు, కొంతమంది వాళ్ళకు కూడా తెలియదు. ఈ ఫోన్ హ్యాంగ్ అయితే ఏం చేయాలో తెలియదు, ఫోన్ మొత్తం బ్లాక్ అయితే ఏం చేయాలో తెలియదు, వాట్సాప్లో బ్లాక్ అయితే ఏం చేయాలో తెలియదు, తర్వాత అప్పుడప్పుడు డిలీట్ చేసే టెక్నిక్స్ ఏంటి తెలియదు, గూగుల్లో స్టోరేజ్ ఎలా చేసుకోవాలో తెలియదు, తర్వాత ఫోన్ చిన్న రిపేర్ వస్తే దాన్ని ఎలా చేసుకోవాలో తెలియదు. తర్వాత ఫీచర్స్, చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. టాక్ బ్యాక్ అని, ఒకసారి నాది టాక్ బ్యాక్ అనగానే అది 2 రోజులు పట్టింది ఆ టాక్ బ్యాక్ నుంచి చేయటం. ఒక్కోసారి అది మన ఫోన్లో మనం దీనిలోకి వెళ్ళిపోతూ ఉంటాం, డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతున్నా కూడా అసలు డార్క్ మోడ్ నుంచి బయటపడాలో నీవు నాకే తెలియలేదు. ఒక వారం రోజులు బట్టి తర్వాత కానీ అర్థం కాదు, ఆటోమేటిక్గా డార్క్ మోడ్ నుంచి బయటికి రావటం, ఎన్నో ఇన్కన్వీనియన్స్ జరుగుతూ ఉంటాయి. నేను ఇచ్చే ఐడియా ఏంటంటే ఒక క్షుణ్ణంగా దీని మీద కొంత అవగాహన తెచ్చుకొని బేసికల్గా ఐటీ ఫీచర్స్, సో రిపేర్ గురించి ఓకే, తర్వాత రిపేర్ కూడా ఏంటంటే ఒక మన దగ్గర మన కొంచెం ఫోన్ మొబైల్ రిపేరింగ్ని కోర్సు కనుక చేయగలిగితే చిన్న రిపేర్స్, చిన్న ఇవి మన దగ్గరే చేసుకునేటట్టు, ఒకవేళ చేయకపోతే ట్రస్టెడ్ అండ్ వెరిఫైడ్ వెండర్ని సెంటర్లో పెట్టుకోగలిగితే మన కాలనీలో మనకెవరైనా ప్రాబ్లంతో ఐటీ ప్రాబ్లంలో వచ్చారనుకో, వాళ్ళకి 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఛార్జ్ చేసుకుని ఆ చిన్న ఐడియాని 10 నిమిషాలు, పావు గంట వాళ్ళతో కూర్చుని ఆ వీడియోలు ఎలా తీయాలి, ఆ వీడియోలు ఎలా అప్లోడ్ చేసుకోవాలి, హార్డ్ డిస్క్లో దీన్ని ఒకవేళ హార్డ్ డిస్క్ ఉంటే వాళ్ళకి హార్డ్ డిస్క్లో ఎలా చేయాలి, దీన్ని కనుక వాళ్ళు నేర్పించగలిగి 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఆర్ 200 రూపీస్ తీసుకుని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఒక 40 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్, 70 ఇయర్స్ వాళ్ళు కూడా వాడుతున్నారు కదా, మహిళలు వాడుతున్నారు కదా, వాళ్ళకి చాలా ఫోన్లు మార్చేయాల్సి వస్తుంది. ఇది అర్థం కాక, ఇది బ్లాక్ ఎలాగా అర్థం కాక దీన్ని చేయాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయొచ్చు అంటే 50 అది ఇంతవరకు ఇది జరగలేదు ఎక్కడా కూడా. ఎవరైనా ఇలా ఒక హెల్ప్ సెంటర్ ఉంది, ఐటీ ప్రొడక్ట్స్ హెల్ప్ సెంటర్, అక్కడే వీళ్ళు ఇవి కూడా అమ్మచ్చు.
నెమ్మదిగా. ఏది మన ఇయర్ ఫోన్స్ అమ్మచ్చు, తర్వాత చార్జర్స్ అమ్మచ్చు, కనెక్టర్స్ అమ్మచ్చు, తర్వాత రకరకాల వైఫై టూల్స్ అమ్మచ్చు. చిన్న చిన్న మినీగా ఎక్కడో అయ్యేది చక్కటి క్వాలిటీ ఐటమ్స్ని వీళ్ళు హోల్సేల్లో తెప్పించుకుని, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వీళ్ళు తెప్పించుకుని ఈ ఐటమ్స్ని ఆ స్టోర్లో పెట్టుకుని, తర్వాత ఒక ల్యాప్టాప్ పెట్టుకుని వీళ్ళు కూర్చుంటే, ఒకప్పుడు డిటిపి సెంటర్స్ ఉండేవి కదా, ఇప్పుడు డిటిపి సెంటర్స్ చాలా వరకు తగ్గినాయి. చాలా అవసరం ఉందన్నమాట. రోజు రోజుకి డిటిపి లాంటి వర్క్, ఈ గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఇప్పుడు చాలామంది మహిళలు ఇవి చేస్తున్నారు కదా, రీల్స్ చేస్తున్నారు కదా, తర్వాత ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పోస్టర్స్ పెడుతున్నారు కదా. ఒకసారి సబ్ క్వాలిటీ పోస్టర్స్ పెడుతూ ఉంటారు. తర్వాత ఇళ్లల్లో ఫంక్షన్స్కి చిన్న చిన్న వీడియోలు అవి చేస్తూ ఉంటారు కదా. అవి కూడా ఎక్కడెక్కడో వెళ్ళాలో తెలియక వేరే ఏదో యాప్లు ఉపయోగించి చేస్తున్నారు కదా. క్వాలిటీ మేము పెట్టగలుగుతాము, కొంచెం ప్రైస్ కనుక ఇవ్వగలుగుతాం ఉన్న వాళ్ళకి వీళ్ళు క్వాలిటీ పోస్టర్స్ని, ఈ గ్రాఫిక్ పోస్టర్స్ని వీళ్ళు కన్వాలో చేయొచ్చు, లేదంటే వీళ్ళు కూడా చిన్న చిన్న టూల్స్ని వాడి చేయొచ్చు. టూల్స్ని చేసి మనకి కనుక ఇప్పుడు అవైలబిలిటీ లేదు కాబట్టి చాలామంది ఓన్గా ఏదో చేసుకుంటున్నారు. అదే చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకో, రెడీమేడ్గా ఇంటి దగ్గరే ఒక చక్కటి పోస్టర్ చేసేవాళ్ళు ఉన్నారు, ఒక ఇన్విటేషన్ చేసేవాళ్ళు ఉన్నారు, చక్కటి వీడియో చేసేవాళ్ళు ఉన్నారు. మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, లేదా ఇంకో ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్కి సంబంధించి చిన్న వీడియోని తక్కువ ఖర్చుతో చేసి ఇవ్వగలిగే వాళ్ళు మన ఇళ్ళ దగ్గరే కనుక ఉండగలిగితే దాన్ని చాలామంది వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. తర్వాత ఏంటంటే 3-4 రకాల ఆదాయాలు. ఒకటేమో గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిటిపి ఇలాంటివి ఇంటి దగ్గరే చేసి పెట్టగలగటం. రెండోది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ ఫోన్స్ కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ ఇంకోటి కానీ వాళ్ళకి ఏదన్నా అవగాహన కావాలంటే తక్కువ ఛార్జ్, సో కన్సల్టెన్సీ లాగా. సో తర్వాత ప్రాబ్లం ఏదన్నా వస్తే, ఐటీ రిలేటెడ్ ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయటం. ఇంకా కనుక మొబైల్ రిపేరింగ్ కూడా, చిన్న మొబైల్ రిపేరింగ్ కూడా వీళ్ళకి బేసిక్, ఆ బ్యాటరీ ఎలా మార్చాలి, క్లీనింగ్ ఎలా చేయాలి, తర్వాత మెమరీని ఎలాగైతే క్లీన్ చేయాలి, తర్వాత ఏదైనా యాప్స్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన యాప్లో, మన దానిలో ఎవరన్నా రకరకాల యాప్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు, మన మన ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ చేయొచ్చు. సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, సైబర్ కేర్ ఇష్యూస్ ఉంటాయి. సో వీళ్ళు ఏం లేదు, 1 నెల 2 నెలలు సరదాగా ఆన్లైన్లో కొన్ని కోర్సెస్, సైబర్ సెక్యూరిటీ అంటే ఐటీ కంపెనీలు సైబర్ సెక్యూరిటీ కాదు, నార్మల్ సైబర్ మోసాల నుంచి ఎలా బయటపడాలి, మన యాప్లో కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేస్తే వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటిని ఎలా డిలీట్ చేయాలి, సో స్పేస్ని, మెమరీ స్పేస్ని ఎలా మనం మెయింటైన్ చేయాలి, ఇంకా రకరకాల చాలా టెక్నిక్స్ ఉంటాయి. మొబైల్ ఆగిపోతే ప్రాణం పోయినంత పని అవుతున్న సందర్భంలో బాగా ఉపయోగపడుతుంది. చాలా ఈ బిజినెస్ని కనుక స్టార్ట్ చేసుకుంటే 1000 మందికి స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లక్షల మంది దీన్ని వ్యాపారంగా చేసుకోవచ్చు. చక్కగా డైలీ ఒక 1000-2000 రూపాయల నుంచి ఈవెన్ ఒక 5000 రూపాయల వరకు కూడా రకరకాల మోడల్స్లో, అంటే సెల్లింగ్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, రిపేర్ ఉంటుంది, కన్సల్టెన్సీ ఉంటుంది, అట్ ద సేమ్ టైము ఈ గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ అలాంటి పార్ట్స్ చేయటము ఉంటుంది. చాలా చక్కటి ఇది ఒక ఐటీ హెల్ప్ సెంటర్. ఈ ఐటీ హెల్ప్ సెంటర్లతో పాటు వీళ్ళు రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చు వేరే సర్వీసెస్. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ అను, పాన్ కార్డు వచ్చిన, ఇంకా చాలా దీనికి అడిషనల్గా ఒక సర్వీస్ ఎప్పుడైతే మొదలుపెట్టి నీ దగ్గరికి వస్తున్నారో ఐటీ రిలేటెడ్గా, నాన్ ఐటీ రిలేటెడ్ సర్వీసెస్, సలహా సంప్రదింపులు కూడా వీళ్ళు ఇవ్వటం మొదలు పెట్టచ్చు. ఇదిగో బెస్ట్ డాక్టర్ ఇట్లా ఉన్నాడు, ఇంకొకళ్ళు ఇట్లా ఉన్నారు, బెస్ట్ ఆడిటర్ ఇక్కడ ఉన్నారు, బెస్ట్ అడ్వకేట్ ఇలా ఉన్నారు. సో రకరకాల ఆ సలహా సంప్రదింపుల్ని చాలా చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఐటీ బేస్డ్గానే వీళ్ళు క్లిక్ అవుతారు. సో ఇలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ బయటకు రావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే నాకు చదువుకున్నాను కొన్ని కారణాల చేత ఆగిపోయాను, నాకు దాని మీద ఐడియా ఉంది, నేను జనరేట్ చేసుకోవాలి అనుకునే ఒక ఫ్రేమ్ వర్క్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఇది మనం స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే చాలా మంది చేసుకోవచ్చు. ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు కానీ, గృహిణులు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్ మానేసి ఉంటారు, లేకపోతే జాబ్కి వెళ్ళలేరు ఇప్పుడు. సో చక్కగా ఇంటి నుంచి హ్యాపీగా చేసుకోవచ్చు అమ్మ. సో చాలా తెలిసిన వాళ్ళు తెలిసిన సర్కిల్లోనే వాళ్ళే ఆ రెఫరెన్స్ అవుతూ ఏదో ఒకటి చక్కగా దీన్ని ఇది ఒక మంచి వ్యాపారంగా దీన్ని మార్చుకోవచ్చు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.